ఈరోజు మనం ఎర్రకారం పచ్చి పులుసు ఎలా చేసుకుందామో చూపిస్తాను రండి. ముందుగా మనం కొన్ని వట్టిమిర్చిని వేయించి పెట్టుకోవాలి. అందులోకి ఒక 2 ఆనియన్స్ని చిన్న చిన్నగా పీసెస్గా కట్ చేసి పెట్టుకోవాలి. కొద్దిగా ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని కూడా నానబెట్టుకోవాలి. అలాగే ఒక హాఫ్ నిమ్మకాయని కూడా పెట్టుకోవాలి. మనము ముందుగా వేయించి పెట్టుకున్న ఎర్రమిర్చిని మంచిగా స్మాష్ చేసుకోవాలి. వాటర్లో వేసుకుని మంచిగా స్మాష్ చేసుకోవాలి. మంచిగా టేస్టీగా వస్తుంది. ఇలా స్మాష్ చేసుకోవాలి బాగా మంచిగా. ఇప్పుడు నిమ్మకాయ అంత సైజ్ తీసుకున్న చింతపండుని వేసి మంచిగా స్మాష్ చేసుకోవాలి. ఇలా మంచిగా స్మాష్ చేసుకున్న తర్వాత మంచిగా స్మాష్ చేసుకుంటే మనకి ఎంతో టేస్టీగా వస్తుంది. మీరు ఒక్కసారి ట్రై చేయండి, మీకు చాలా బాగా నచ్చుతుంది. ఇప్పుడైతే మనం ఉల్లిపాయలు వేసుకొని మంచిగా స్మాష్ చేసుకోవాలి. ఇలా స్మాష్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు మనం తెల్లవాయిని కొద్దిగా ఒక 5-6 రెబ్బలు మంచిగా స్మాష్ చేసి పెట్టుకున్నవి వేసుకోవాలి. మంచిగా ఇలా స్మాష్ చేసుకోవాలి. వాటిని కూడా ఇప్పుడు మనం రుచికి తగ్గ సాల్ట్ వేసుకోవాలి. మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇలా కలుపుతూనే ఉండాలి. మంచిగా మనకు టేస్ట్గా వస్తుంది. ఇప్పుడు వాటర్ వేయాలి. మంచిగా వాటర్ వేసి మంచిగా స్మాష్ చేయాలి. ఇలా స్మాష్ చేయాలి. ఇంకా వాటర్ వేసుకోవాలి. మనకి ఇది అన్నంలోకి చాలా బాగుంటుంది. అలాగే బాయిల్డ్ ఎగ్ ఫ్రై చేసుకొని తింటుంటే అసలు నిజంగా సూపర్ ఉంటుంది. ఇప్పుడు ఒక 2 మినిట్స్ మనం గ్యాస్ మీద పెట్టాలి. మంచిగా ఒక 2 మినిట్స్ ఉడికితే చాలు. ఇంకా దాంట్లో ఒక హాఫ్ లెమన్ పిండుకుంటే చాలు. చాలా బాగుంటుంది, సూపర్ ఉంటుంది. ఇప్పుడైతే మనకు టేస్టీ ఎర్రకారం పచ్చి పులుసు రెడీ అయిపోయింది. ఇంకా తినేయడమే.